నెల్లూరు జిల్లా సంగం తిరుమనకొండ శ్రీ రాజరాజేశ్వర సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో ఆదివారం శ్రీ వారాహిదేవత అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ వారాహిదేవత జగన్మాత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సైన్యాధ్యక్షురాలని, శ్రీ రాజశ్యామలాంబ మంత్రి అని, వీరు బ్రహ్మాండంలో గత యుగాలలో దేవ రాక్షస యుద్ధంలో భండాసుర, మహిషాసురుడు అనే రాక్షసుల సంహారంలో ముఖ్య పాత్ర వహించారని తెలిపారు. ప్రజలు శ్రీ రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం కొరకు శ్రీ లలితా సహస్రనామాలతో వారాహి రాజశ్యామలాంబ దేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయన్నారు. శ్రీ వారాహి దేవతను పూజించిన, మూలమంత్రం జపించిన ఇంద్రియ నిగ్రహం, తేజోబలం, మనశ్శాంతి, కార్యసిద్ధి, వీర్యపుష్టి ప్రపాటించడమే కాకుండా శత్రు అనుకూలం కలుగుతుందన్నారు. వారాహి దేవతను కేవలం ఆషాఢ మాసంలో నవరాత్రుల్లోనే కాక ప్రతిరోజు ఆరాధించాలని శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి తెలిపారు. ఓం ఐం గ్లౌం ఐం పంచమినే నమః. ఓం ఐం గ్లౌం ఐం దక్షిణామూర్తే నమః. ఓం ఐం గ్లౌం ఐం గోత్రినే నమః. ఓం ఐం గ్లౌం ఐం వారాహినే నమః. ఓం ఐం గ్లౌం ఐం వార్తాలయ నమః. ఓం ఐం గ్లౌం ఐం మహాసేనాయ నమః. ఓం ఐం గ్లౌం ఐం ఆజ్ఞాచక్రేశ్వరాయ నమః. ఓం ఐం గ్లౌం ఓం వారాహి దేవతాయ నమః. ఆవయామి స్థాపయామి జాయామి అభిషేకం కరిష్యామి. ఓం శాంతి 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 నమః. ఓం మహాసేనాయ నమః. ఓం ఆజ్ఞాచక్రేశ్వరాయ నమః. ఓం గిరిచక్రరథారథానంద పురస్కృతై నమః. ఓం వారాహి వారాహి వరాహముఖి వరాహమహి అందే అందినే నమః. రుందే రుందినే నమః. జంబే జంబినే నమః. మోహే మోహినే నమః. స్తంభే స్తంభే నమః. సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ చిత్త చక్షుర్మోహగతి జగస్తమనం కురు కురు శీఘ్రం వశ్యం ఐం గ్లౌం. మంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణీ నమస్తుతే. మంగళం శ్రీ వారాహి దేవికి జయమంగళం నిత్య శుభమంగళం. ముద్రకాలనేలే మా తల్లికి సకల ముక్తి ఫలప్రదాయనికి జయమంగళం. శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చతుర్ముఖ సంబోధ దేవకార్య సముచిత జద్భావ సహస్రావ చతుర్భావ సమన్విత. ఈ విధంగా అందరికీ ఏంటంటే అమ్మవారిని పూజిస్తే శక్తి వస్తుంది, మన ఒంట్లో ఎనర్జీ పెరుగుతుంది. ఇది అందువల్ల అందరూ ఈ రోజుకే పూర్తి అవుతుంది, 9 రోజులు అందరూ చేసుకుంటాం. కానీ ప్రతిరోజు మనం రాజరాజేశ్వరి అమ్మవారిని లలితా సహస్రనామం పారాయణ చేయాలి. ప్రతిరోజు పురాణాలు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈరోజు పిల్లలకి మనం పురాణాలు తెలియజేస్తే ధర్మాలు తెలుస్తాయి. మనం ఎట్ట బతకాలా, పెద్ద చిన్న గురువు దేవుడు తెలుస్తుంది. శివపురాణం, విష్ణు పురాణం, రామాయణం, భారతం, భాగవతాలు ఎన్ని పిల్లలకి వినాలి, పెద్దలు వినాలి. యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మనకి సెల్ ఫోన్స్ ఉన్నాయి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లౌకిక విషయాలు వింటా ఉంటే మైండ్ లాగుతుంది. ఈ సెల్ ఫోన్ వల్ల మనకి చాలా ఎనర్జీ లాస్ అవుతుంది. మనం దైవికమైన వింటే ఈ పురాణాలు విన్నందువల్ల మనకి ఆరోగ్యం కూడా సమకూరుతుంది, దేవతాతత్వం వస్తుంది. ఇదంతా ఏంటంటే ఈశ్వర యజ్ఞం కావాలి ప్రతి ఒక్కరికి. అందరూ నిరీశ్వర యజ్ఞం చేస్తారు, లౌకిక విషయాల్లో పరిగిస్తున్నారు. అందువల్ల ఎనర్జీ లాస్ అయ్యి అందరికీ శక్తిహీనత అనేది ఉంటుంది. అందువల్ల మీరు లలితా సహస్రనామం పారాయణ చేయండి, రోజు అష్టోత్తరాలు చెప్పుకోండి. ఒక దేవతాతత్వాన్ని మీరు తీసుకుంటే ప్రతిరోజు కూడా అందరూ కొంచెం పూజ, జపం, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ ఉంటే మన సమాజంలో అంత దైవికమైన శక్తి పెరిగినప్పుడు సస్యశ్యామం మనకి అంతా కూడా రామరాజ్యం వస్తుంది. Dr. Kishore's Ratnam NEET Academy 2026 NEET results. All India marks 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్.
2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.